వాళ్ళు అట్ట అరెస్ట్ చేయాలా? ఇక్కడ వాస్తవానికి సుదూరంగా ప్రయాణిస్తున్నాం మనం. బోటు ప్రమాదం అన్నటువంటిది 11న ఇప్పుడు పైన ఎక్కడన్నా రేవు ఉందా నేను అడుగుతున్నా. పడవల రేవు అనేది ఇదివరకు, ఇప్పుడు మీరు ఇది చూశారు కదా విజయవాడలో కనకదుర్గమ్మ వారి టెంపుల్కి ఇటు పక్కన ఘాట్ రోడ్ ఉంటుంది కదా ఫ్లైఓవర్ కింద, ఇటు రైట్ సైడు ఉండేటటువంటి మంచినీళ్ళది ప్లాంట్ ఉంది కదా, ఇది విజయవాడ మొత్తానికి నీళ్ళ ప్లాంట్ ఉంది కదా, ఆ ప్లాంట్ పక్కన ఉన్నటువంటి ప్రదేశం గోడగట్టు ఉంటుంది చూడండి మీరు, ఆ గోడకట్టున్న ప్రదేశం ఒకప్పుడు పడవల రేవు. మా చిన్నప్పుడు నేను 10th క్లాసు ఇంటర్మీడియట్ టు డిగ్రీ చదివేదాకా కూడా అది పడవల రేవు. ఈ లంక గ్రామాల్లో ఉన్నటువంటిది అమరావతి నుంచి, ఒరిజినల్ అమరావతి ఉంది కదా అమరలింగేశ్వర స్వామి టెంపుల్, అక్కడి నుంచి అక్కడికి వచ్చాయి పడవలు. ఏది కాయలు మన ఇవి ఉంటాయి కదా పండ్లు కూరగాయలు అవన్నీ తీసుకుని ఆ మధ్యలో లంక గ్రామాల్లో అవన్నీ పండిస్తారు, అవన్నీ వేసుకుని విజయవాడకు వచ్చేవాళ్ళు ఒకప్పుడు. అది పడవల రేవు. ఆ పడవల రేవు ఏది కరెక్ట్గా మంచినీటి ప్లాంట్ పక్కన ఒక పార్క్ ఉంటుంది. ఏది మంచినీళ్ళ ప్లాంట్కి బ్యాక్ సైడ్ పార్క్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డుకు ఆనుకుని ఒకప్పుడు పడవల రేవు ఉండేది. ఆ పడవల రేవు మూసేశాక ఏ రేవు పెట్టలే ఎక్కడ. ఇప్పుడు మీరు